మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మోహన్ వంశీ గారు నమస్కారం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ మొత్తం రీసెర్చ్ లో వాట్ ఈస్ ద సోల్ వన్ కాజ్ దట్ యూ హ్యావ్ అట్రిబ్యూటెడ్? ఇప్పుడు క్యాన్సర్ ఇంత పెరగడానికి జెనెటిక్స్ అంటారు, బట్ అది కాకుండా మనకి మూలం దొరికిందా ఏమన్నా? సైంటిస్ట్ ఇంతవరకు ఖచ్చితంగా ఇది క్యాన్సర్ కి దారి తీస్తుందని చెప్పలేకపోయారండి. బట్ అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏజింగ్ అండి. మనం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లాంజివిటీ వాస్ 35 years. Now it is more than 70 years. So as age advances, వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయండి. బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎక్కడో ఒక చోట గ్రోత్ ఫేజ్ లో క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ ఫామ్ అయిన వాటిని మన ఇమ్యూనిటీ వాటిని కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ ఎట్లా వస్తుందండి? మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి. అందులో అబౌట్ 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ 500-600 క్యాన్సర్ జీన్స్ ఉన్నాయి చూడండి, ఆంకోజీన్స్, వీటిలో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలరు. ఈ మ్యూటేషన్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నాయని కాదండి, వాళ్ళలోనే మ్యూటేట్ చెందుతాయి. మన బాడీలో ప్రతి మనిషి యొక్క బాడీలో కూడా ఈ మ్యూటేషన్స్ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజము వాటిని కంట్రోల్ చేస్తుంది. మన ఇమ్యూన్ మెకానిజం బ్రేక్ డౌన్ అయినప్పుడు దే టేక్ అప్పర్ హ్యాండ్. అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి టీబీ బ్యాక్టీరియా కూడా ఇంతేనండి. మన అందరిలో టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టీబీ బ్యాక్టీరియా టేక్స్ అప్పర్ హ్యాండ్, ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ వచ్చేసినాయి, మన ఇమ్యూనిటీ పెరిగిపోయింది. 30-40 ఏళ్ల క్రితం టీబీ వాజ్ ద ప్రిడామినెంట్ కాజ్ మీరు అన్నట్టు. ఇప్పుడు అంతా కూడా క్యాన్సర్ చూస్తున్నామండి. కారణం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం. మీరు నా ఒపీనియన్ అడిగారు. ఇమ్యూనిటీ తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మానసిక ఆందోళన, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్. సంతోషంగా హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావండి. క్యాన్సర్ రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, స్ట్రోక్ లాంటివి రావు, కరోనా కూడా రాదు. సో మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మన ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. మన పూర్వీకులు చెప్పారు, సంతోషం సగం బలం. సంతోషం సగం కాదండి, పూర్తి బలం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి. వీటితో పాటు ఇంక ఇతరత్ర కాజెస్ ప్లస్ లైఫ్ స్టైల్ అంటే డైట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ దురలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో చూయింగ్, ఇవన్నీ కూడా.